వెల్కమ్ టు సో లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇదైతే తిరుమల ట్రిప్ వ్లాగ్. సో మేమైతే March 8 ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో మేమైతే నైట్ 1:30కి ట్రైన్ ఉన్నింది, ధర్మవరం ఎక్స్ప్రెస్. మేమైతే ఇక్కడ నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము. సో మేము ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా దిగేసాము. అండ్ మేమైతే అక్కడ వ్యాన్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసరికి 5:30 అయింది. కొద్దిసేపు స్టేషన్లో ఉండి తర్వాత 5 నుంచి మేమైతే బయలుదేరాము. 5:30 అవుతా ఉండింది. సో అదే చూపిస్తాను కదా. ఫస్ట్ అయితే కొంచెం చీకటి, కానీ తర్వాత లైటింగ్ వచ్చేసింది. ఇక్కడైతే మేము ఇంకా వ్యాన్లో కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మాతో వచ్చిన ఒక ముగ్గురు మాత్రం వాళ్ళు నడుచుకొని రావాలనుకుంటే వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుంది. అసలు హిల్ స్టేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ మేమైతే ఇక్కడ రూమ్కి రాగానే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే అసలు మాకు రూమ్ బుక్ అవ్వలేదు ఈసారి. మామూలుగా ఎప్పుడైనా రూమ్ బుక్ అవుద్ది. అండ్ మేమైతే 300 రూపీస్ దర్శనానికి వచ్చింది. టికెట్స్ బుక్ చేసుకొని 3 months ముందే బుక్ చేసుకున్నాము. కానీ రూమ్ అయితే బుక్ అవ్వలేదు. సో ఇంకా టీటీడీలో తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరల్గా వాళ్ళ ఐడి కార్డ్ అవి పెట్టుకొని తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడైతే ఏమైందంటే, ఇక్కడ క్యూలో ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు ఇచ్చే వాళ్ళైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. అండ్ రిఫరల్ వాళ్ళైతే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే మేము వెయిట్ చేసాము. మార్నింగ్ 6 కల్లా క్యూలోకి వెళ్ళిపోతే 10:30 పైనే అయింది చెప్పాలంటే. అంతసేపు వెయిట్ చేసాము. అండ్ ఇంకా రాగానే మాకు ఇంకా ఓపిక లేక మేమైతే పనుకున్నాము. ఇంకా నడిచొచ్చే వాళ్ళు కానీ రాలేదు. సో ఇంకా మేమైతే పనుకొని నిద్రపోయాం కొద్దిసేపు. అండ్ ఇదైతే ఈవినింగ్ మేమైతే ఇంకా భోజనం చేద్దామని, అది వెంగమాంబ భోజనశాల ఉంది కదా, సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఆ రోజు నైట్ తెప్పోత్సవాలు ఉన్నాయి, March 9 నుంచి. సో ఇంకా అక్కడ అంతా గుడి దగ్గర అంతా భలే హడావిడి అయిపోయింది. సో చాలామంది జనాలు ఉన్నారు ఈసారి మేము వెళ్ళినప్పుడు. బాగుండింది. అయితే ఇంకా మేమైతే ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఇక్కడి నుంచి సో ఇంకా మేమైతే భోజనం తినడానికని ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, అదే అటు సైడ్ ఉంది కదా, అక్కడ తిరుమలకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడే భోజనశాల ఉండేది గుడి దగ్గరే. సో ఇంకా మేమైతే ఇంకా భోజనశాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. నేను అక్కడైతే ఏం రికార్డ్ చేయలేదు. అండ్ మేమైతే ఇంకా నైట్ రాగానే ఇంకా పనుకొనేసాము. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ పక్క రోజు, అంటే 9th మార్నింగ్ ఒక 9 అవుతుంది. మేమైతే ఇంకా ఇక్కడ కింద పైన ప్లేసెస్ ఉన్నాయి కదా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, అవన్నీ చూద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో అయితే ఇది అంటే మాకు 9th ఆఫ్టర్నూన్ 2 o'clockకి దర్శనము. సో అంత లోపల వచ్చేస్తామని కదా అని వెళ్ళిపోయాము. అండ్ మేము చేసింది పెద్ద మిస్టేక్ అంటే ఇదే అసలు. ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను చూడండి. అండ్ ఇక్కడైతే మేము శిలాతోరణం దగ్గరికి వచ్చాము. శ్రీవారి పాదాలు చూసారు కదా ఫస్ట్. ఇదైతే శిలాతోరణము. అండ్ ఇక్కడ కానీ అంటే మేము చూసాము ఆల్రెడీ, బట్ మాతో వచ్చిన కొంతమంది చూడలేదు. సో ఇంకా అందుకని ఫ్యామిలీతో వస్తే ఇంకా చూడాలి కదా, ఇంకా అందుకని అందరం కలిసి వెళ్ళాము. అండ్ ఇదైతే చక్రతీర్థం, శిలాతోరణం కిందకి వెళ్తా ఉంటే చక్రతీర్థం వస్తుంది కదా, అది అక్కడ. ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు దేవుడికి దండం పెట్టుకొని కొద్దిసేపు ఉండేసి మేము చూసేసి ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఈ ప్లేసెస్ అయితే భలే ఉంటాయి అసలు, చాలా బాగుంటాయి, ప్రశాంతంగా కానీ ఉంటుంది అసలు. అండ్ ఇక్కడైతే ఇక్కడ ఉండే చుట్టూరు నేచరు అసలు సూపర్ అని చెప్పాలి, అసలు బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే అవుతుంది, చూసేయండి. అండ్ ఇక్కడైతే ఇది చూసారు కదా, ఇక్కడే శిలాతోరణం ఉందిగా, అక్కడే ఒక పార్క్ లాగా ఉంటుంది కదా, ఆ పార్క్ సైడ్ ఇక్కడ ఇట్లా వెళ్తా ఉంటే బాగుంటుంది ప్లేస్. అండ్ ఇక్కడైతే మా పాప ఆడుతూ ఉంది. అండ్ మేమైతే ఇక్కడైతే పాప వినాశనం ఆకాశగంగా ఉంది కదా, ఇంకా అక్కడికి బయలుదేరేసాము. ఇక్కడ ఈ మధ్యలో డ్యామ్ లాగా ఉంటుంది కదా అది. అండ్ ఇదైతే ఆకాశగంగా. సో నేనైతే ఇక్కడ ఒక
ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను జస్ట్ ఆ వీడియో తీసుకుంటే ఇట్లా తిరిగాను. సో నేను ఇంక దేవుడిని తీస్తున్నానేమో అని అమ్మ వీడియోస్ తీయకూడదన్నారు. సో ఇంక నేనైతే అక్కడైతే ఇంకా ఆపేసాను. తర్వాత ఇక్కడ కొంచెం పైకి వచ్చినాక ఇక్కడ కానీ తీస్తా ఉంటే తీసాను. అండ్ ఇదైతే పాప వినాశనం దగ్గరగానే వచ్చేసాము. అండ్ ఇదైతే పాప వినాశనం డ్యామ్. మేము లాస్ట్ టైం వచ్చామని చెప్పాను కదా, అప్పుడైతే అసలు వాటరే లేవు, అసలు ఒక్క చుక్క కానీ పడలేదు. ఈసారి వాటర్ అయితే బాగున్నాయి, మేము కానీ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇదైతే వచ్చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయిపోయింది. మాకేమో 2కి దర్శనము. అండ్ మేము ఇంకొక ప్లేస్ ఉంది కదా, నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే ఇంకా టైం లేదు అసలు. ఇంకా మేము వెళ్ళి ఫుడ్ తినాలి, మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఇక్కడ వాటర్ చూడండి, వాటర్ వస్తున్నాయి కదా. అండ్ ఇదైతే ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. ఈ డ్యామ్ ఉంటుంది కదా పైన, కొండపైన, అదే ఇది. సో ఇదైతే భలే ఉంది అసలు. ఇదే పాప వినాశనం డ్యామ్ అనుకుంటాను. సో ఇదే. అండ్ ఇంకా మేమైతే ఇంకా హరీబరీగా ఇంకా వెళ్ళాలి దర్శనానికి. అండ్ యాక్చువల్లీ మేము దర్శనానికి ఏం తప్పు చేసామని చెప్పాను కదా, ఏంటంటే యాక్చువల్లీ మాకు 2కి కదా దర్శనము. నైట్ ఎప్పుడో 10 o'clockకి దర్శనం ఉన్నా కానీ వాళ్ళే మాతో ఆ క్యూ లైన్లో వచ్చారు 2 o'clock కల్లా. అండ్ మేమైతే ఇంకా తప్పు చేసేసాము. మాకైతే 7 hours పట్టింది 300 rupees దర్శనం. కానీ మేము ఎప్పుడు బుక్ చేసుకున్న ఒక 3 hours వచ్చేసేది, కానీ ఈసారి మాత్రం చాలాసేపు పట్టింది అసలు. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేము ఇంకా అక్కడ నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో ఇంకా ఆ ట్రైన్లోనే వచ్చేద్దాము ఎందుకని ఇంకా మేమైతే ఇంకా వ్యాన్ మాట్లాడుకొని మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ నేను చెప్పాను కదా, ఆ రోజు స్లాట్ ఉంటే చాలు దర్శనం డేట్కి. మీరు టైమింగ్ అనేది ఎప్పుడైనా కానీ వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాగే లేట్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.